నీ రాక కోసమై నేను ఎదురు చూస్తున్నానే. ఇదిగో నా మందిరం నీకు ఆహ్వానము పలుకుతున్నది. రా, నీకు ఇదే నా స్వాగతం. మనోహరి, సుందరి, రమ్మా అని అంటూ ఆమెకు స్వాగతములు చెబుతున్నాడు. చూసింది మహాతల్లి ద్రౌపది. ఏం చెయ్యాలో అర్థం కాక రెండు చేతులు నమస్కరిస్తూ గడగడగడగడమని వణుకుతూ, అన్నా అన్నా, మీ అత్తగారు మధు తెమ్మన్నారు. ఈ పాత్రతో నాకు మధు ఇస్తే నేను తీసుకుని వెళతాను. నాకు తొందరగా మధునిప్పించండి అన్నా. మనోహరి, ఇంతవరకు నీలాంటి సుందరాంగిని నేను చూడలేదు. వింటున్నావా? నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేస్తాను. నీలాంటి సౌందర్యవతి, అందగత్తి, నీచమైనటువంటి ఇలాంటి దాసుగా వృత్తిలో ఉన్న నిన్ను చూస్తుంటే నా మనస్సుకు బాధగా ఉన్నదే. నిన్ను వివాహం చేసుకుంటాను. నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేస్తాను. ఏమంటావు సుందరి? ఏమంటావు? గడగడ గడగడమని వణికిపోతుంది ఆ తల్లి. అన్నా, నా భర్తలు 5 ఉన్నారు. వారు గంధర్వులు. కాలవశమున మేము ఇలా ఇక్కట్లు పడవలసి వచ్చింది. మధు ఇప్పించండి. మీ అక్కగారు మధు తెమ్మన్నారు. తలనొప్పితో బాధపడుతున్నారు. తొందరగా నాకు ఇస్తే నేను వెళతానన్నా. మనోహరి, ఎక్కడికి వెళతావు? వెళ్ళడానికి నిన్ను రమ్మన్నది అంటూ ఆ కీచకుడు ద్రౌపదిని సమీపిస్తున్నాడండి. ఆ కీచకుని తప్పించుకునే ప్రయత్నములో పరుగు 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 పరుగున ఆ మహాతల్లి వెనుక ముందు చూడక సాగిపోతుంది. ఎప్పుడైతే ఇలా పరుగులు తీస్తుందో ఆ వాలకాన్ని చూసి ఆమెను అనుసరించాడండి కీచకుడు. ముందు ద్రౌపది, వెనుక కీచకుడు, ముందు ద్రౌపది, వెనుక కీచకుడు అలా సమీపిస్తూ దూరము ప్రయాణము సాగించారు. ఇక ఆ మహాతల్లికి చేయునది లేక సభలోకి ప్రవేశించింది. విరాటరాజు కొలువులోకి ప్రవేశించి గొలుగోలున ఏడుస్తూ కీచకుని తప్పించుకునే ప్రయత్నములో ఏం చెయ్యాలో అర్థము కాక ఆ ద్రౌపది అలాగా విరాటరాజు కొలువులోకి ప్రవేశించి, కంటిరే సభికులారా, కంటిరే సభికులారా,